శ్రీగురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 3వ వాల్యంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. భాగవతములోని ద్వితీయ స్కందంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మొదటగా ప్రార్థనండి. భక్తులు అను చకోర పక్షులకు చంద్రుని వంటివాడా, వివేకము చేత సొగసైనవాడా, దేవతలచే నుతింపబడిన సద్గుణముల సమూహము కలవాడా, రాక్షసుల ముత్తైదువుల పాపటి అలంకారములను తొలగునట్లు చేసినటివాడా, రఘువంశ ముఖ్యుడా రామా. శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. కృతిపతి అయిన శ్రీరాముని ప్రార్థనము అంటే దీన్ని అంకితం ఇచ్చింది శ్రీరామచంద్రమూర్తికి కదండి. కృతిపతి అంటారు. ఎవరికైతే అంకితం ఇస్తామో వాళ్ళు కృతిపతి అవుతారు. కృతిపతి అయిన శ్రీరాముని ప్రార్థనము మాస్టర్ ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. చంద్రుడు కనిపించుట చకోరములకు సంతోషము కలిగించును. ఎందుకంటే భక్తులను చకోర పక్షులకు చంద్రుని వంటి వాడా అన్నారు కదండి. కనుక చంద్రుడు కనిపించటము చకోరాలకి సంతోషం కలిగిస్తుందట. అట్లాగే భక్తులకు రామదర్శనము, రాముని వివేకము లోకమునకు అలంకారప్రాయములు. భక్తులకి రామదర్శనం కూడా చకోర పక్షులకి చంద్రుడు కనిపించడం ఎట్లా అయితే సంతోషాన్ని కలిగిస్తుందో, భక్తులకి రామదర్శనం అట్లా సంతోషాన్ని కలిగిస్తుంది. రాముని వివేకము లోకమునకు అలంకారప్రాయము. రాముని వివేకం అంటే అండి మనకి చెప్తూ ఉన్నారు, ముఖ్యంగా పితృవాక్య పరిపాలన. ఆయన వివేకము మనకి కొన్ని సంఘటనలో బాగా అర్థమవుతుందండి. కొన్ని ఘట్టాల్లో కొన్ని విషయాల్లో బాగా మనకి తెలియవస్తుంది. అవి ఏంటి? పితృవాక్య పరిపాలనము, తాటక వధ విషయమున గురువాక్య పరిపాలనము, అరణ్యమునకు పోవునప్పుడు సీతాలక్ష్మణులను వచ్చుటకు అంగీకరించుట, మిగిలిన వారిని అంగీకరింపకుండుట. సీత రావటానికి అంగీకరించాడు, లక్ష్మణుడు రావటానికి అంగీకరించాడు, కౌసల్య రావటానికి అంగీకరించలేదండి రామచంద్రమూర్తి. కనుక ఆయన వివేకము చూడండి. మిగిలిన వారిని అంగీకరింపకుండుట, సుగ్రీవ విభీషణాదులతో యథోచితముగా ప్రవర్తించుట, వాలి సుగ్రీవులు శూర్పణఖ సందర్భమున కలిగిన సమస్యలను పరిష్కరించుట, రావణ వధోద్యమము, గుహుడు, శబరి, ఋషీంద్రులు, ఆంజనేయుడు అను వారికి యథోచితములైన స్థానములొసగుట రాముని వివేకమునకు నిదర్శనములు. ఈ సంఘటనలన్నీ, ఈ ఘట్టాలన్నీ రాముడి వివేకానికి నిదర్శనములటండి. శరభంగుని ఆశ్రమమునను రావణ సంహారానంతరము దేవతలు రాముని గుణములను కీర్తించిరి. భాగవతమున కృష్ణావతార ప్రాశస్త్యమున్నను రామావతార ప్రశంస ప్రత్యేక స్థానమలంకరించినది. భాగవతం అంటే మనకి కృష్ణావతారం గురించి చెప్పినటువంటిది అని అనుకుంటాం మనం. కానీ ఇందులో రామావతార ప్రశంస కూడా ప్రత్యేక స్థానం అలంకరించిందటండి. కనుక కృతిపైతి అయిన శ్రీరాముణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు పోతన గారు ఈ మొదటి పద్యంలో. అంటే ద్వితీయ స్కందంలోని మొదటి పద్యం ఇది. తర్వాత 2వ పద్యం. పూజ్యభావం వహించి అనుకరించి అలవరుచుకొనదగిన గుణములు కలిగి గొప్పవారైన మునులతో సకల పురాణములను వ్యాఖ్యానము చేయు విధానమెరిగిన సూతుడు ఇట్లా నేను. సూత మహర్షి చెప్తూ ఉన్నాడండి. సౌనకాది మహామునులతో సూత మహర్షి చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట. అయ్యా, ఈ విధముగా ప్రాయోపవేశము చేసిన మహారాజుకు పరీక్షిత్తునకు సుఖయోగీంద్రుడు ఇట్లు పలికెను. సుఖయోగీంద్రుడు పరీక్షిత్తు మహారాజుతో చెప్తూ ఉన్నాడు. పరీక్షిత్తు పరిప్రశ్న వేశాడు కదండి. అయ్యా, ఏది మోక్షమో ఆ మార్గాన్ని నాకు ఉపదేశించవయ్యా, ఆ పరమమైనటువంటి మార్గం ఏదో దాన్ని నాకు తెలియచెయ్యి అని అడిగాడు కదండి. అందువల్ల సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు, రాజా, నీ ప్రశ్నము సర్వ ప్రశ్నలలో శ్రేష్టము. ఆత్మజ్ఞానము కలవారు మెచ్చుకొను ప్రశ్న ఇది. దీనివలన సకల శుభములు కలుగును. శ్రద్ధతో వినదగినవి 10,000 అంశములున్నను వానికన్నా గొప్పది. ఇది ముఖ్యమైనది. అయ్యా, నీ ప్రశ్న చాలా బాగుందయ్యా, చాలా ముఖ్యమైనదయ్యా.
అన్ని ప్రశ్నలలో కల్లా శ్రేష్టమయ్యా అని అంటూ ఉన్నాడు సుఖమహర్షి పరీక్షిత్తు మహారాజుతో. గృహములలో వసించు గృహస్థులకు మానవులు కొంచెమైనా ఆత్మతత్వమును ఎరుగలేకున్నారు. కారణమేమనగా రేయింబగళ్ళు తాము కల్పించుకొనిన అంశములతోనే గడిచిపోవును. రాత్రి పగళ్ళు కూడా మనము కల్పించుకున్నటువంటి అంశాలతోనే గడిచిపోతూ ఉన్నది గృహస్థులకి. ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, ఆత్మ తాము కల్పించుకొనినది కాదు, మనం కల్పించుకున్నది కాదు ఆత్మ. తమ నిజస్వరూపమైన తత్వము, మన నిజస్వరూపమైన తత్వం ఏదో అదే ఆత్మ అంటే. మిగిలిన కల్పనల వలన దానిని గూర్చి మర్చిపోవుదురు. ఏవో రకరకాలు కల్పించుకుంటాం మనం, ఇల్లు, పొలము, ఆస్తి, డబ్బులు, భార్య, పిల్లలు, రకరకాలు కల్పించుకుంటాం మనం. ఆ కల్పించుకునేసరికి ఈ రకరకాలు కల్పించుకోవటము, వాటిని కాపాడుకోవటం, వాటిని చూసుకోవటం, దానిలో నిజస్వరూపమైన తత్వము అంటే ఆత్మ, దాన్ని మర్చిపోతాం మనం. తమ నిజస్వరూపము అయిన తత్వము మిగిలిన కల్పనల వలన దానిని గురించి మర్చిపోవదురు. స్త్రీ పురుషులు కామాసక్తి యందు, నిద్రాశక్తి యందు రాత్రులు గడిచిపోతున్నవి. స్త్రీ పురుషుల కామాశక్తిలో, నిద్రాశక్తిలో రాత్రులు గడిచిపోతున్నాయి. కుటుంబ పోషణ మందు, ధనముపై గల అభిప్రాయముల యందు పగళ్ళు గడిచిపోవచ్చున్నవి. పగలు కూడా గడిచిపోతుంది. ఎట్లా కుటుంబ పోషణ, ధనము, ఈ ధనాన్ని సంపాదించుకోవటం, అలా పగలు కూడా గడిచిపోతూ ఉంది. ఇంకను తనకున్న పశువులు, భార్య, బిడ్డలు, చుట్టాలు, తన దేహ పరిస్థితి మొదలైన అంశములను గూర్చిన ఊహలు మనస్సున నిండి ఉండుటతో రేయింబగళ్ళు గడిచిపోతున్నవి. ఇక నాలాంటి వాడికి ఏముందండి, ఇవే సరిపోతాయి. కనుక మన భార్య, బిడ్డలు, పశువులు, చుట్టాలు, మన ఆరోగ్యం, ఇవి వాటితో మనస్సు నిండిపోతోంది. రేయింబవళ్ళు గడిచిపోతున్నాయి. పై చెప్పినవన్నీ మనస్సుచే అలవాటు చేసుకొనిన సంబంధములు, అవి సహజముగా లేవు. ఉదాహరణకు భార్యాయను బుద్ధి భర్త మనస్సును ఉండును గాని ఆమె శరీరమునందు ఉండదు. భార్య అని ఆమె మీద ఏం రాసిపెట్టి ఉండదు కదండి, మన మనస్సులో ఉన్నది ఆమె భార్య అని, అంతేగా. అందరి శరీరములందునూ అణువణువున ఉన్నదియు సర్వాంతర్యామి ఒక్కడే. అంతటా ఉన్నది సర్వాంతర్యామి ఒక్కడే. మిగిలినవన్నీ మనస్సున కల్పించుకొనినవి. ఇవి ఉండవచ్చును గాని వీనిని సత్యములని నమ్మరాదు. ఏమండి, మరి భార్య అనేటువంటి మంది మన మనసులో ఉండకూడదా? ఉండొచ్చు, పర్వాలేదు, ఉండాలి, ఆమెను కాపాడాలి, మంచిదే. కానీ వీనిని సత్యములని నమ్మరాదు. నమ్మినచో సర్వాంతర్యామి యందు మరపు కలుగుట, ఈ వ్యక్తులు ఎడబాటు చెందినప్పుడు దుఃఖము, చెందనప్పుడు చంద్రుని భీతియు, వాగ్వాదములు, పట్టుదలలు మున్నగునవి దుఃఖమును కలిగించును. ఇట్లు బాధపడు వారిని సంసార జీవులు అందురు అని అంటున్నారండి. ఇవి అన్నీ సత్యములన్నీ నమ్మి వీనితో కాపురము చేసి తీరుబడి లేక జీవించి చివరకు చత్తురు. వారు సమస్తమును చూచియును అంతము చెందు కాలము యొక్క విధానమును చూడలేరు. దీంతోనే సరిపోతూ ఉంది మనకి. ఇవే సత్యాలనుకొని వీటితో కాపురం చేసి తీరుబడి లేకుండా, నాకు ఏమయ్యా కాస్త ఉపన్యాసం ఉంది, వస్తావు, మన ఇద్దరం కలిపి వెళ్దాం, విందాము, లేదు నాకు టైం లేదంటాడు. తీరుబడి లేక జీవించి చివరకు చత్తురు. వారు సమస్తమును చూచియును అంతము చెందు కాలము యొక్క విధానము చూడలేరు. అయ్యా, కాలము తరిగిపోతూ ఉంది, కాలము వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిన ఒక గంట కూడా మనం వెనక్కి, ఒక నిమిషం కూడా వెనక్కి తీసుకొని రాలేం మనం. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, తాను పెంచుకున్న సంబంధములు, అభిప్రాయములు, విశ్వాసములు, సిద్ధాంతములు తనతో పోవునని జ్ఞప్తి ఉండదు. మనం పెంచుకున్న సంబంధాలు అంటే భార్య, పిల్లలు, అభిప్రాయాలు, ఇది మంచిది, ఇది చెడ్డది, విశ్వాసాలు, సిద్ధాంతాలు, ఇవన్నీ మనతో పోతాయి అనేటువంటిది జ్ఞప్తి ఉండదటండి. కొందరికి తాను పోవుదనని జ్ఞప్తి ఉండదు. కొందరు జ్ఞప్తి చేసుకొనుటకు భయపడుదురు. అమ్మో, జ్ఞప్తి చేసుకుంటే నిజం తెలుసు, కానీ జ్ఞప్తి చేసుకోవాలంటే భయం. అంతమగుట యొక్క విధానమనగా రెండు విధములు. ఒకటి దేహములంతమగుట, రెండు మనస్సులు, దానితో అల్లుకొనిన భావములు అంతమగుట. ఇందు అంతమైనప్పుడు పోవునదేమీ లేదు. మనస్సులంతమైనప్పుడు తనది అనుకున్న సర్వస్వమునకు
ఆధారమైన తెర తొలగును. కనుక తన సర్వస్వమును పోవును. నిద్రాసక్తి అనగా నిద్రించుట కాదు, నిద్ర పోవాలనడి కోరిక. నిద్ర ఆసక్తి అన్నారు ఇక్కడ. నిద్రపోవాలి అనేటువంటి కోరిక ఏదో అది నిద్రాసక్తి, నిద్రించటం కాదట. నిద్ర అవసరమైనప్పుడు నిద్రించుట శరీరమునకు ఆవశ్యకము. మరి నిద్ర అవసరమైనప్పుడు పోవాలండి, అది శరీరానికి ఆవశ్యకం కదా, సహజం కదా. నిద్రపోవాలని కోరిక కలుగుట అనగా సోమరితనమనే అర్థము. నిద్రపోదాం అని అనిపించిందంటే అది సోమరితనం. దాని వలన జీవితమంతయు నిష్ప్రయోజనము అయిపోవును. కుటుంబము కొరకు శ్రమ పడుట వేరు, కుటుంబము కొరకు శ్రమ పడుచున్నానని అనుకొనుట వేరు. చూడండి తేడా. కుటుంబం కొరకు శ్రమ పడటం వేరు, కుటుంబం కోసం నేను శ్రమ పడుతున్నాను అని అనుకోవటం వేరట. మొదటి దాని వలన కర్తవ్య నిర్వహణ దీక్ష శ్రద్ధ ఏర్పడును. కుటుంబం కొరకు శ్రమ పడటం వల్ల ఏమొస్తాయి మనకి? కర్తవ్య నిర్వహణమున్న దీక్ష వస్తుంది, శ్రద్ధ వస్తుంది. శ్రమ పడటం కాకుండా కుటుంబం కొరకు శ్రమ పడుతున్నాను అని అనుకోవటం వల్ల ఏమొస్తుంది? తాను గొప్పవాడననియు కుటుంబంలోని వారందరూ తనకు విధేయులై ఉండవలననియు దురహంకారము జనించును. అది ఫలింపకపోగా అసహనము కోపతాపములు ఎక్కువైపోయి జీవితము దుర్భరమగును. కనుక కుటుంబం కోసం శ్రమ పట్టడం మంచిది. దానివల్ల కర్తవ్య నిర్వహణ దీక్ష మీద దీక్ష వస్తుంది, శ్రద్ధ వస్తుంది. అట్లా కాకుండా కుటుంబము కొరకు నేను శ్రమ పడుతున్నాను అని అనుకోవటం ఉంది చూసారా, దానివల్ల ఏమొస్తాయి? అసహనము కోపతాపములు ఎక్కువైపోవటము, జీవితము దుర్భరమైపోవటము, దురహంకారం వస్తుంది అని చెప్తున్నారండి మనకి. కనుక సంసార స్వరూపము అనేటువంటి శీర్షికతో ఈ విషయాలను అందించారండి మాస్టర్ మనకి. కనుక సంసార స్వరూపము అనేటువంటి అంశము దీనితో పూర్తయింది. సంసార బంధము తొలగు విధానము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కనుక జీవుడు పై చెప్పిన సంసార బంధము నుండి విమోచనము చెందు ఉపాయము ఎరుగవలెను. దానికై సర్వాత్ముడు మహావిభవము కలవాడు సర్వమునకు అధిపతియగు విష్ణుమూర్తిని గూర్చి వినవలెను. కనుక సంసార బంధం నుండి విమోచనం చెందాలంటే ఉపాయం ఏంటయ్యా అంటే, మహావిభవము కలవాడు సర్వమునకు అధిపతి అయినటువంటి విష్ణుమూర్తిని గూర్చి వినాల్టండి. వానిని సేవింపవలెను, వర్ణింపవలెను, భావింపవలెను. విష్ణుమూర్తి గురించి వినాల్ట, సేవించాల్ట, వర్ణించాల్ట, భావించాల్ట. మాస్టర్ చెప్తూ ఉన్నారు, విష్ణువు అనగా సర్వమునందు వ్యాపించిన వాడని అర్థము. వ్యాపనశీల విష్ణు అంటారు కదండి. కనుక అంతటా వ్యాపించినవాడు అనండి. విష్ణువు అంటే కనుక అంతటా వ్యాపించినవాడు అని అర్థము. సర్వాత్ముడు అనగా సమస్తమునందును తానుగా ఉన్నవాడు. బంధువులు మున్నగ వారిని చూచుచున్నప్పుడు బాంధవ్యము వానితో సంబంధమును భావింపక వాని యందున్న అంతర్యామినే భావింపవలెను. అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదండి, వెంకయ్య, సుబ్బయ్య, పుల్లయ్య, లేకపోతే నా బావమరిది, నా తోడల్లుడు, నా అన్నయ్య, ఇవి భావింపకూడదండి. వాళ్ళతో ఉన్న సంబంధాలని భావింపకూడదు. వాని యందున్న అంతర్యామినే భావించవలెను. ఈశుడనగా అధిపతి. కనుక విష్ణు అనగా ఏమో అంతటా వ్యాపించినవాడు, సర్వమునందు వ్యాపించిన వాడని అర్థం. ఈశుడంటే అర్థం ఏంటి? ఈశుడనగా అధిపతి. ప్రతి శరీరం నందును నేను అను ప్రజ్ఞ ఆ శరీరమునకు అధిపతిగా వర్తించును. ఈ ప్రజ్ఞ ప్రతి అణువునందును కూడా అంతర్లీనమై ఉండును. కనుక ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క ప్రజ్ఞా కేంద్రముగా ఉండును. జీవుల ఆకారములు, నామములు, రూపములకు వేర్వేరుగను మొత్తముగను ఆధిపత్యము వహించి ఉండును. కనుక ఈశుడు అనబడను. అందువల్ల ఏమిటయ్యా ఈశుడు అంటే అర్థం? ఆకారములు, నామములు, రూపములు వీటికి వేరువేరుగా మొత్తంగా ఆధిపత్యం వహించి ఉండును. కనుక ఈశుడు అనబడును. వానిని భావించినప్పుడు జీవుని యందు ఈశ్వరుడు ఉండుటయే కాక ఒకే ఈశ్వరుని యందు సకల జీవుల ఆకారములు, నామములు, రూపములు మన భావనను బట్టి తోచుచు లీనమగుచుండును.
మన భావన కూడా అచ్చట నుండియే కలుగుచున్నది కనుక అది కూడా ఈశ్వరలీలయే. ఇందు తోచుచున్న నామరూపాదులకు సంబంధములను లెక్క చేయక అంతర్యామిని గుర్తుంచుకొనగలుగుట వలన మోక్షము కలుగును. మనకి తోస్తున్నటువంటి నామములు రూపములు సంబంధములు వాటిని లెక్క చేయకుండా అంతర్యామిని గుర్తుంచుకోవాలండి. అప్పుడు మోక్షం వస్తుంది. విష్ణుని వినవలెను అనగా విష్ణుని వినాలి అని చెప్పాడు కదండి. సంసార బంధము నుండి విమోచనము చెందాలంటే విష్ణువుని వినాలి అని చెప్పారు మనకు మొట్టమొదటి. విష్ణుని వింటమంటే ఏంటండి మనకి చెప్తున్నారు మాస్టర్. విష్ణుని వినవలెను అనగా ఎవడు ఏది పలికినను ఆ పలుకుల యందు అంతర్యామిని మాత్రమే వినవలెను. ఎవరు పలుకుతున్నా అందులో ఉన్న అంతర్యామిని వినాలటండి. విష్ణుని సేవించాలని చెప్పారు. విష్ణుని సేవించుట అనగా యజమానులు అధికారులు మున్నగు వారిని సేవించుచున్నప్పుడు వాని యందు అంతర్యామిని సేవించి తమ కర్తవ్యమును నిర్వహించుచుండవలెను. యజమానులు అధికారులు ఉన్నారు మనకి ఆఫీసుల్లోనో లేకపోతే సమాజంలో ఇంట్లో ఏ రకంగా అయినా సరే యజమానులు అధికారులు ఉన్నారు కదండి. వాళ్ళని సేవించేటప్పుడు అండి నేనేదో నా పైన ఆయన్ని సేవిస్తున్నాను, వాడు ఎక్కువేంటి నేను తక్కువేంటి ఇట్లాంటి భావాలు పెట్టుకోకుండా వాని యందు అంతర్యామిని సేవించాలటండి. అంతర్యామిని సేవిస్తూ తన కర్తవ్యం ఏదో తాను చెయ్యాలి, తన కర్తవ్యమును నిర్వహించుచుండవలెను. వర్ణించుట అనగా విష్ణువుని వర్ణించాలని చెప్పారుగా. విష్ణువుని వినాలి, విష్ణువుని సేవించాలి, విష్ణువుని వర్ణించాలి. విష్ణువుని వర్ణించుట అనగా ఇతరుల గుణములను గూర్చి చెప్పుకొనుట యందు వారిలో అంతర్యామిని గుర్తించి చెప్పుకొనవలెను. ఇతరుల గుణాలు చెప్పుకుంటున్నాం మనం, అతనిలో ఉన్నటువంటి భగవంతుడు అంతర్యామి ఆయన్ని గుర్తించాలి. మనం గుర్తించి అప్పుడు చెప్పుకో, ఇతరుల గుణాలు చెప్పుకో. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు దోషములను లక్ష్యము చేయక గుణములనే గ్రహించుట జరుగును. వాళ్ళలో ఉన్న చెడు దాన్ని లక్ష్య పెట్టవు నువ్వు, ఎందుకంటే అంతర్యామిని చూస్తున్నావుగా, వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామిని చూస్తున్నావు. అప్పుడు దోషములను లక్ష్యము చేయక గుణములనే గ్రహించుట జరుగును. దోషములు మన సంబంధములో పుట్టును. మన సంబంధం వల్ల దోషాలు పుడతాయి. వాడు బావమరిది నాకు బట్టలు పెట్టలేదు, ఏవో రకరకాలు ఉంటాయి కదండి. కనుక ఆ దోషములు మన సంబంధమున పుట్టును. గుణములు దైవ భావనకు తోచును. గుణములు దైవ భావనకి తోస్తాయండి. భావించుట అనగా ధ్యానించుట. ఇంకా చెప్తూ ఉన్నారు, విష్ణువుని భావించాలని చెప్పారు కదండి. విష్ణువుని వినాలి, విష్ణువుని సేవించాలి, విష్ణువుని వర్ణించాలి, విష్ణువుని భావించాలి. భావించటం అంటే ఏంటండి? ధ్యానించుట. ఏ వస్తువునందును ఏ వ్యక్తి అందును సర్వకాల సర్వావస్థలలో దైవమును భావించు సాధన వలన ధ్యానము నిలబడునే గాని కేవలము ప్రాణాయామము ఆహార నియమము మున్నగు వాళ్ళ వలన స్థితి కుదరదు. ధ్యానము నిలబడుతుంది. ఎప్పుడు నిలబడుతుంది? ఏ వస్తువునందు ఏ వ్యక్తినందైనా సర్వకాల సర్వావస్థలలో దైవమును భావించుట ఆ సాధన వలన ధ్యానం నిలబడుతుందండి. అంతేగాని నేనేదో ప్రాణాయామం చేసి ఆహార నియమాలు ఫుడ్ రిస్ట్రిక్షన్గా ఉన్నానండి నేను మున్నగు వాని వలన ఈ స్థితి కుదరదయ్యా, ధ్యాన స్థితి కుదరదు. అన్నింటా దైవమును భావించటము దానివల్ల ధ్యాన స్థితి కుదురుతుందయ్యా అంటున్నారు. కనుకనే భాగవత మార్గమునందు ఇట్లు సృష్టి యందు అంతర్యామిని భావించు సాధనయే చెప్పబడినది. కనుక భాగవత మార్గం చూడండి, ఒక్క వాంట్లో చెప్తూ ఉన్నారు, సృష్టి యందు అంతర్యామిని భావించు సాధన. సృష్టి సమస్తము కూడా భగవత్ స్వరూపము, అందులో ఉన్న అంతర్యామిని భావించాలి మనము. అదే సాధనయ్యా, ఇది భాగవత మార్గమయ్యా అని అంటున్నారండి. ఇంతటితో ఈ అంశము పూర్తవుతుంది. తర్వాత సాంఖ్యయోగము అనేటువంటి అంశము అందులోకి ప్రవేశిస్తున్నాం మనం. సాంఖ్యయోగమును సాధన మార్గము జనులకు శుభమునిచ్చును. దానివలన ధర్మనిష్ట కలుగును. దానివలన అంత్యకాలమున హరిచింతన చేయుట కలుగును. ఇదియే జన్మ సాఫల్యము. అంత్యకాలంలో హరిచింతన చేయటం, దానివల్ల జన్మ సాఫల్యమవుతుందండి. సాంఖ్యయోగమనగా సాంఖ్యముతో యోగమును సమన్వయించుట. అదండి సాంఖ్యయోగం అంటే. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు సాంఖ్యయోగము 2వ అధ్యాయం. ఏమిటండి సాంఖ్యయోగము అనంటే గనక సాంఖ్యముతో యోగమును సమన్వయించుట. సాంఖ్యం అంటే
సాంఖ్యమనగా వ్యక్తిగత అతీతమైనటువంటి సంపూర్ణ జ్ఞానము. వ్యక్తికి అతీతమైన సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదయ్యా సాంఖ్యం అంటే అంటున్నారు. యోగమనగా దానిని మనం ఆచరించు కర్మతో సమన్వయించి సంధానము చేయుట. మనం చేసేటువంటి పనులు ఉన్నాయి కదండి, ఈ పనులతో ఈ వ్యక్తికి అతీతమైనటువంటి సంపూర్ణమైన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని సమన్వయం చేసి సంధానం చేయటము, అది యోగం అంటేనండి. మనం చేసేటువంటి పనులతో జ్ఞానాన్ని సమన్వయించి సంధానం చేయటము. ఇంకా సింపుల్గా చెప్పుకుందామండి, మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు వాటిలతో జ్ఞానాన్ని సమన్వయం చేసి సంధానము చేయుట, అదండి యోగం అంటే. కనుకున్న సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో చక్కగా మనం పనులు చేయటం, అది యోగం అంటే. కనుకనే మూల గ్రంథమందలి శ్లోకమైన సాంఖ్యయోగములను తన ధర్మమునందు పరినిష్టతము చేయవలెనని చెప్పబడినది. ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరః పుంసాం మంతే నారాయణ స్మృతి. ఇతట సాంఖ్యయోగాభ్యాం అని రెండింటిని విడిగా చెప్పుటచే సాంఖ్యమును కర్మతో యోగము చేసి స్వధర్మమునందు పరినిష్ఠితము చేయవలనని ఉన్నది. సాంఖ్యము అంటే జ్ఞానాన్ని కర్మతో యోగము చేసి అంటే సమన్వయం చేసి స్వధర్మమునందు పరినిష్ఠితము చేయవలెను అని అంటున్నారు. సరి అయిన జ్ఞానము వలన సరి అయిన కర్మలు ఆచరించగలుగుట అబ్బును. చక్కటి జ్ఞానం ఉంటే ఏమైతుంది, చక్కటి కర్మలు ఆచరించటము అది అలవాటైతుంది మనకి. సరి అయిన కర్మాచరణం వలన సరి అయిన జ్ఞానం అబ్బును. మంచి పనులు చేస్తుంటే మంచి జ్ఞానం వస్తుందండి. అలాగే మంచి జ్ఞానం ఉంటే మంచి పనులు చేయగలుగుతాం, సరి అయినటువంటివి. సరి అయిన పనులు ఎప్పుడు చేయగలుగుతాం, సరి అయిన జ్ఞానం ఉంటే చేయగలుగుతాం. సరి అయిన జ్ఞానం ఎప్పుడు వస్తుంది, సరి అయిన పనులు చేస్తే వస్తుంది. చూడండి, రెండు వైస్ వర్స. ఈ రెండును వేరు కాదు, జన్మకు ఈ రెండును రెండు చేతుల వంటివి అంటున్నారండి. ఈ రెండు వేరు కాదయ్యా, సరి అయిన జ్ఞానము సరి అయిన కర్మ ఈ రెండు వేరు కాదు, జన్మకు ఈ రెండు చేతుల వంటివయ్యా అంటున్నారు. దేనితో ప్రారంభించినను రెండవది లభించి మొదటి దానికి కూడా సిద్ధి చేకూరును. దేనితో అయినా ప్రారంభించవచ్చండి. ముందు సరి అయిన జ్ఞానము అది పొందు, ఆ తర్వాత సరి అయిన కర్మలు ఆచరించు, బాగుంది. లేదా సరి అయిన కర్మాచరణం చేయి అంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు, దాని నుండి నీకు సరి అయిన జ్ఞానం వస్తుంది, అట్లా ప్రారంభించు, పర్వాలేదు. ఈ రెండును వేరు కాదు, జన్మకు ఈ రెండును రెండు చేతుల వంటివి. దేనితో ప్రారంభించినను రెండవది లభించి మొదటి దానికి కూడా సిద్ధి చేకూరును. కనుక సాంఖ్యయోగముల సమన్వయము సర్వజీవులకును శుభము. జీవిగా పుట్టుట అనగా జ్ఞానము దేహము యోగమగుట. జీవిగా పుట్టడం అంటే ఏంటి, జ్ఞానము యోగము, జ్ఞానము దేహము ఈ రెండు యోగం అవటం అండి. యోగం అంటే కలయిక, ఈ రెండు కలవటం. కనుక జన్మబంధమును విమోచనము చేయుటకు సాంఖ్యయోగమే మార్గము. దీనికి ఈ అంశానికి మనకి ముందు దానికి హెడ్డింగ్ ఏం పెట్టారండి, సంసార బంధము తొలగ విధానము అని ముందు అంశం మనం చెప్పుకున్నాం కదండి. కనుక జన్మబంధమును విమోచనము చేయుటకు సాంఖ్యయోగమే మార్గమయ్యా. స్వధర్మమునందు వాని నిష్ట కలిగినప్పుడు దేహమునకు అంచకాలము వచ్చినప్పుడు కూడా సర్వాంతర్యామి స్మరణము నిలబడును. ఈ స్మరణము రూపమున తాను శాశ్వతుడై నిలుచును. దేహములు వచ్చుచూ పోవుచుండును. పరీక్షిత్తు సంసారబంధ విమోచనము పొందుట ఎట్లని ప్రశ్నించెను గనుక దాని సమాధానము మోక్ష మార్గమే. పరీక్షిత్ ఏంటండి ఇంతకీ ప్రశ్నించింది, అయ్యా సంసార బంధ విమోచనము పొందుట ఎట్లా అయ్యా అని ప్రశ్నించాడు. దానికి సమాధానం ఏంటి, మోక్ష మార్గమే. కనుకనే ఈ ప్రశ్నము మంచిదని సుఖయోగి కొనియాడెను. అయ్యా మంచి ప్రశ్న అడిగావయ్యా అని అంటున్నాడు సుఖయోగి. కనుక మోక్ష మార్గం ఏదో దాన్ని అడిగాడు. జన్మ కలుగుట మోక్ష మార్గ లాభము కొరకే. జన్మం దేనికి, మోక్షాన్ని పొందటం కొరకే. మోక్ష మార్గము అనేటువంటి లాభాన్ని పొందటం కొరకే జన్మమండి, ఇంకో దానికి ఏం కాదు. విత్తనము లభించుట వృక్షము విప్పారుట కొరకే. అటుపైన విత్తనం ఉండకపోయినను దాని సార్థక్యము మహావృక్షమే. అట్లే మోక్షము జన్మ సార్థక్యము. కనుక జన్మ సార్థక్యం అవ్వాలంటే
అది మోక్షము లభించినప్పుడే. కనుక మోక్షం అనేటువంటిది జన్మ సార్థక్యమయ్యా అని అంటూ ఉన్నారు. ఇంతటితో ఈ సాంఖ్యయుగము అనేటువంటి అంశము కూడా పూర్తయిందండి. తర్వాత సగుణ నిర్గుణములు అనేటువంటి అంశము, ఈ అంశాన్ని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.